ఈ మధ్య విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి ప్రభుత్వం ఒక కొత్త ప్రణాళికను తీసుకొచ్చింది. మరి మన పాఠశాల విద్యలో రాబోతున్న ఈ కీలక మార్పులు ఏంటో ఈరోజు వివరంగా చూద్దాం. మనలో చాలామందికి ఫైనల్ పరీక్షలంటే ఆ టెన్షను, ఆ ఒత్తిడి బాగా అనుభవమే కదా. ఆ రోజుల్లో నిద్రలేని రాత్రులు, భయం ఇవన్నీ మన జీవితంలో ఒక భాగమైపోయాయి. ఇప్పుడు సరిగ్గా అదే సమస్యను పరిష్కరించడానికి ఒక కొత్త ప్రయత్నం జరుగుతోంది. సరే, మొదటి భాగం పరీక్షల ఆందోళన సమస్య. ముందుగా ఈ సమస్య ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం విద్యార్థుల ఫెయిల్యూర్ కాదు, మన సిస్టంలోని సమస్య అని గుర్తించడం చాలా అవసరం. ఇది ఎవరో అన్న మాట కాదండి, ఇది ప్రభుత్వ అధికారిక ఆదేశాల నుండి తీసుకున్నదే. విద్యార్థులతో పాటు టీచర్లు, తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఆందోళనలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకుంటోంది. అందుకే ఈ ఆందోళనకు ఒక పరిష్కారంగా ఇప్పుడు కేవలం మార్కుల మీద కాకుండా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాళ్ల మానసిక, ఎమోషనల్ హెల్త్ కూడా అంతే ముఖ్యం. ఇక రెండవ భాగం ఒక కొత్త విద్యా దృక్పథం. ఈ మార్పుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం కేవలం కొన్ని రూల్స్ మార్చడం కాదు, అసలు స్కూల్ ఎడ్యుకేషన్ ఉద్దేశ్యాన్నే తిరిగి కొత్తగా నిర్వచించడం. ఈ కొత్త ఆలోచనకు మూలం ఆనందకరమైన అభ్యాసం. అంటే చదువు అనేది ఒక శిక్షలా కాకుండా ఒక పండగలా ఆనందంగా సాగాలన్నమాట. విద్యార్థులు భయంతో కాదు, ఉత్సాహంతో బడికి రావాలి. ఇక్కడ పాత, కొత్త పద్ధతుల మధ్య తేడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు పరీక్షల భయంతో కూడిన పాత విధానం, మరోవైపు క్రియేటివిటీ, సంతోషంతో కూడిన ఒత్తిడి లేని చదువు. ఈ మార్పు ఎంత కీలకమో కదూ. మూడవ భాగం ఒత్తిడి లేని పాఠశాల. మరి థియరీ నుంచి ప్రాక్టికల్గా వస్తే రోజువారీగా ఎలాంటి మార్పులు అమలు చేస్తున్నారో ఒక్కసారి చూద్దాం. స్కూల్ డైలీ రొటీన్లో ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను ఒక భాగంగా చేస్తున్నారు. రోజుకు 2 సార్లు యోగా లేదా ధ్యానం, అలాగే ఫ్రీగా ఆడుకోవడానికి టైం ఇవ్వడం, ఇలాంటివి ఒత్తిడి హార్మోన్లను తగ్గించి కాన్సంట్రేషన్ పెంచుతాయని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యింది. అంతేకాదు, విద్యార్థులు తమ సమస్యలను పంచుకోవడానికి కొత్త మార్గాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. షేరింగ్ టైం అని, అలాగే రహస్యంగా సమస్యలు చెప్పడానికి హెల్ప్ బాక్స్ అని, ఇలాంటివి తమ ఫీలింగ్స్ని సేఫ్గా బయటపెట్టడానికి ఒక మంచి అవకాశమిస్తాయి. ఇది మెంటల్ హెల్త్కి చాలా అవసరం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. క్లాస్ రూంలో ఒక సేఫ్, ఎంకరేజింగ్ వాతావరణం క్రియేట్ చేయడానికి కొట్టడం, తిట్టడం లాంటివి పూర్తిగా బ్యాన్ చేశారు. ముఖ్యంగా నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ గైడ్లైన్స్లో ఇదొక అద్భుతమైన, చాలా వినూత్నమైన ఆలోచన అని చెప్పాలి. విద్యార్థులే తమ క్వశ్చన్ పేపర్లను తయారు చేసుకోవడం వల్ల వాళ్లకి సబ్జెక్టుపై ఒక కంట్రోల్ వస్తుంది. ఈ కంట్రోల్ అనే ఫీలింగే యాంగ్జైటీని తగ్గించి కాన్ఫిడెన్స్ని అద్భుతంగా పెంచుతుంది. సరే, 4వ భాగం ప్రతి ఒక్కరిది ఒక పాత్ర. మరి ఈ మార్పులను విజయవంతం చేయడానికి ఎవరి బాధ్యతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కీలకమైన కాన్సెప్ట్ సామూహిక బాధ్యత. అంటే ఇది కేవలం పైనుంచి వచ్చిన ఆర్డర్ కాదు. స్కూల్ మేనేజ్మెంట్, టీచర్లు, పేరెంట్స్, చివరికి సమాజం కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ మార్పు సాధ్యమవుతుంది. బాధ్యతలను కూడా చాలా స్పష్టంగా విభజించారు. హెడ్ మాస్టర్లంతా సరిగ్గా జరుగుతోందా లేదా అని చూసుకుంటారు. సబ్జెక్ట్ టీచర్లు ధ్యానం చేయించడం, ఆటల ద్వారా పాఠాలు చెప్పడం లాంటివి చేస్తారు. ఇక పీటీ టీచర్లు యోగా మరియు పోటీలేని ఆటలను నిర్వహిస్తారు. ఇక చివరి భాగం గ్రేడ్ల కంటే శ్రేయస్సు. ఈ మొత్తం కార్యక్రమం యొక్క అసలు లక్ష్యమేంటి? కేవలం ఒత్తిడిని తగ్గించడమేనా, లేక అంతకుమించి ఇంకేమైనా ఉందా? ఈ మార్పులన్నింటి అంతిమ లక్ష్యం విద్యార్థులను కేవలం మార్కులు సంపాదించే మెషిన్లుగా కాకుండా ఆత్మవిశ్వాసం, మంచి ఆరోగ్యం మరియు సామాజిక బాధ్యత ఉన్న సిటిజన్స్గా తీర్చిదిద్దడం. స్కూల్లో చేసే ఈ చిన్న చిన్న మార్పులు సమాజంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ఈ 21వ శతాబ్దంలో అసలు ఎడ్యుకేషన్ యొక్క నిజమైన ఉద్దేశమేంటి? కేవలం సమాచారాన్ని బుర్రలో నింపడమా, లేక ఒక సంపూర్ణ మానవుణ్ణి తయారు చేయడమా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.